నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతీ మరో అంకానికి స్వాగతం. మనం మహాభారతంలో ఆది పర్వంలో 194వ అధ్యాయంలో ఉన్నాం. భోజనాలు ముగించుకున్నారు పాండవులు. ఈ యుద్ధ సామగ్రి గల ప్రదేశానికి చేరారు. అక్కడ కూర్చున్నారు. వైశంపాయన వాచ తత आहूय पाञ्चाल्य राजपुत्रं युधिष्ठिरं परिग्रहेण ब्राह्मेण परिदृश्य महाद्युतिः पर्यपृच्छदीनात्मा कुन्तीपुत्रं सुवर्चसं कथं जानीम भवति क्षत्रियान् ब्राह्मणानुत वैश्यान् वा गुणसम्पन्नान् अथवा शूद्रयो निजान् మాయావాస్థాయ వా విప్రాన్ చరత సర్వతోదిశం. వైశంపాయనుడు అన్నాడు. భోజనాలైన తరువాత ద్రుపదుడు తేజస్వి అయిన ధర్మజుని పిలిచి బ్రాహ్మణోచిత సత్కారాలతో సన్మానించి తనవానిగా చేసుకుని ఇలా అడిగాడు, మిమ్మల్ని మేము ఎలా తెలుసుకోవాలి అన్నాడు. మీరు బ్రాహ్మణుల, క్షత్రియుల, గుణసంపన్నులైన వైశ్యుల, శూద్రుల, లేక మాయనాశ్రయించి విప్రరూపంలో అన్ని దిక్కులా సంచరిస్తున్నవారా అన్నాడు. కృష్ణా హేతోరనుప్రాప్తాహ దేవాహ సందర్శనార్థిన బ్రవీతునో భవాన్ సత్యం సందేహో హ్యత్ర నో మహాన్. ద్రౌపది కారణంగా భూలోక సందర్శనార్థులై వచ్చిన దేవతల అది కావచ్చు కదా, మీరు సత్యాన్ని చెప్పండి, మీ విషయంలో నాకు పెద్ద సందేహం కలుగుతుంది. అపిన సంశయస్యాంతే మన సంతుష్టి మావహేత్ అపినో భాగధేయాని శుభాని స్యుః పరం తప. శత్రుతాపనుడా, మీ నుంచి ఈ రహస్యాన్ని విన్నప్పుడు నా మనస్సు తేలికపడుతుంది. మాకు దీనివల్ల భాగ్యోదయం కావాలన్నాడు. ఎంతకాలం దాచిపడతాం? ఇక్షయా బ్రూహి తత్సత్యం సత్యం రాజసు శోభతే ఇష్టాపూర్తిన తథా వక్తవ్యమృతం నతు. మీరు స్వేచ్ఛగా సత్యం చెప్పండి అన్నాడు. రాజులకు ఇష్టాపూర్తాల కంటే సత్యమే మహిమగలది కాబట్టి సత్యాన్నే పలకండి, అసత్యం పలకకండి అన్నాడు. శ్రుత్వా హ్యమర సంకాశతమ వాక్యమరిందమ ధ్రువం వివాహ కరణం ఆస్థాస్యామి విధానతః. దేవసమాన తేజస్వి శత్రునాశక, నీ మాటలను విని నిశ్చయంగా విధిపూర్వకంగా వివాహం చేయడానికి సిద్ధపడతాను. విధిపూర్వకంగా వివాహం చేయాలి. ఇంకా యుధిష్ఠిరోవాచ మా రాజన్ విమనా భూస్త్వం పాంచాల్య ప్రీతిరస్తుతే ఈప్సితస్తే ధ్రువ కామః సంవృత్తోయమ సంశయం. యుధిష్ఠిరుడు అన్నాడు, మహారాజా నువ్వు కలవరపడద్దన్నాడు. ప్రసన్నుడు కమ్ము, నీ మనసులో కోరిక నేడు తీరినదనుకో, ఇది సత్యం అన్నాడు. వయం హి క్షత్రియా రాజన్ పాండోః పుత్రా మహాత్మనః. ఎవరో కావు. వయం హి క్షత్రియా రాజన్ పాండోః పుత్రా మహాత్మనః. జ్యేష్ఠం మాం విద్ధి కౌంతేయం భీమసేనార్జున విమౌ. ఓ ద్రుపద మహారాజా, మేము క్షత్రియులం, పాండుపుత్రులం. నన్ను జ్యేష్ఠుడైన ధర్మజునిగా తెలుసుకో. వీరు భీమార్జునులు. ఆభ్యాం తవ సుతా రాజన్ నిర్జితా రాజసం సది యమౌ చ తత్ర కుంతీ చ యత్ర కృష్ణా వ్యవస్థిత. రాజా, వీరే నీ కుమార్తెను రాజసభలో జయించారు. వారు నకుల సహదేవులు. ద్రౌపదికి దగ్గరగా ఉన్నది మా తల్లి కుంతి. వ్యేతుతే మానసం దుఃఖం క్షత్రియాః స్మో నరర్షభ. పద్మినీవ సుతేయం తే హ్రదాదన్య హ్రదం గత. ఓ నరశ్రేష్ఠ, నీ మానసిక చింత తొలగునుగాక. మేము క్షత్రియులం. తామర తీగ వలె నీ కుమార్తె ఒక సరస్సు నుండి మరో సరస్సుకు చేరినదనుకో. తామర తీగ వలె నీ కుమార్తె ఒక సరస్సు నుండి మరో సరస్సుకు చేరినదనుకో అన్నాడు. ఇది తథ్యం మహారాజ సర్వమేతద్బ్రవీమి తే భవాన్ హి గురురస్మాకం పరమం చ పరాయణం. మహారాజా, జరిగినదంతా యథాతథంగా మీకు చెప్తున్నాను. మీరే మాకు పెద్దలు, ఆశ్రయింపదగిన వారు కూడా. వైశంపాయన వాచ తతస్థ ద్రుపదో రాజా హర్ష వ్యాకులలోచనః ప్రతివక్తుం ముదాయుక్తం నాశకత్వం యుధిష్ఠిరం. యుధిష్ఠిరుని మాటలు విన్న ద్రుపదుని కన్నుల నుండి ఆనందాశ్రులు రాలాయి. ఎంతకాలంగానో వేచి ఉన్నాడు అర్జునుడు రావాలి, అర్జునుడు వివాహం చేసుకోవాలి ద్రౌపది అన్న కోరిక ఆయన ఉండిపోయింది కదా, ఇప్పుడు తీరింది అది.
అతడు ఆనందంలో మునిగి వెంటనే ధర్మరాజునకు సమాధానం చెప్పలేకపోయాడు. యత్నేన తు సంతం హర్షం సన్నిగృహ్య పరంతప అనురూపం తదా వాచా ప్రత్యువాచ యుధిష్ఠిరం. ద్రుపదుడు ప్రయత్నపూర్వకంగా సంతోషాన్ని నిలువరించుకుని యుధిష్ఠిరునికి అతని మాటలకు అనుగుణంగా బదులిచ్చాడు. పప్రచ్ఛ చైనం ధర్మాత్మా యథా తే ప్రధృతాః పురా స తస్మై సర్వమాచఖ్యౌ ఆనుపూర్యేణ పాండవః. మీరెట్లు ఆ నగరం నుండి తప్పించుకున్నారు అని అడిగాడు. ధర్మజుడు అతనికి క్రమంగా సర్వవృత్తాంతాన్ని వివరించాడు. తచ్చుత్వా ద్రుపదో రాజా కుంతీపుత్రస్య భాజితం విగర్హయామాస తథా ధృతరాష్ట్రం నరేశ్వరం ఆశ్వాసయామాస తం కుంతీపుత్రం యుధిష్ఠిరం ప్రతిజజ్ఞే చ రాజ్యాయ ద్రుపదో వదతాం వరః. భక్తులలో శ్రేష్ఠుడైన ద్రుపదుడు కుంతీపుత్రుని మాటలు పూర్తిగా విని ధృతరాష్ట్ర మహారాజును అప్పుడు మిక్కిలిగా నిందించాడు. అదే సమయంలో ద్రుపదుడు ధర్మజుని ఊరడించి రాజ్యాన్ని సాధించటంలో సహాయపడగలమని ప్రతిజ్ఞ చేశాడు. తద కుంతీ చ కృష్ణా చ భీమసేనార్జునావపి యమౌ చ రాజ్ఞా సందిష్టం విశుర్భవనం మహత్ తత్ర తే న్యవసన్ రాజన్ యజ్ఞసేనేన పూజితాః కృత్వా శ్వస్తస్తతో రాజా సహ పుత్రైరువాచ తం. కుంతి, ద్రౌపది, భీమసేనార్జునులు, నకుల సహదేవులు ద్రుపదుడు నిర్దేశించిన గొప్ప భవనంలో ప్రవేశించారు. ద్రుపదుడు వారిని సన్మానించాడు. ఈ విధంగా పాండవులపై విశ్వాసాన్ని ప్రకటించిన ద్రుపదుడు కుమారులతో కలిసి వచ్చి ధర్మరాజుతో ఇలా అన్నాడు. గృహ్ణాతు విధివత్పాణిం ఆజ్యాయం కురునందనః పుణ్యే హని మహాబాహు అర్జున కురుతాం క్షణం. కురువంశనందనుడు మహాబాహు అయిన అర్జునుడు నేడు పుణ్యదినమున నా కుమార్తెను శాస్త్రోక్త విధానంతో పరిణయమాడాలి. మా కురోచితమైన ఈ ఉత్సవం ప్రారంభం కావాలి. వైశంపాయనోవాచ తమ ప్రవీత్తతో రాజా ధర్మాత్మా చ యుధిష్ఠిరః మమాపి దార సంబంధ కార్యస్తావద్విషాంపతే. ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు ద్రుపదునితో ఇలా అన్నాడు. నరేశ్వర, నాకు పెళ్లి కావలసి ఉందన్నాడు. పాపం. ద్రుపదోవాచ భవాన్ వా విధివత్పాణిం గృహ్ణాదు దుహితుర్మమ యశ్చ వా మన్యసే వీరతశ్చ కృష్ణాముపదిశ. ద్రుపదుడు అన్నాడు, అలా అయితే నీవు నా కుమార్తెను విధి ప్రకారం వివాహం చేసుకో, లేకపోతే నీ తమ్ములలో ఎవరినైనా వివాహానికి నియోగించన్నాడు. యుధిష్ఠిరోవాచ సర్వేషాం మహిషీరాజన్ ద్రౌపదీనో భవిష్యతి ఏవం ప్రవ్యాహృతం పూర్వం మమ మాత్రా విశాంపతే. రాజా, ద్రౌపది మాకందరకు పట్టమహిషి కాగలదు. మా తల్లి మా అందరినీ ఆ విధంగా ఆదేశించిందన్నాడు. అహం చాప్యనివిష్టో వై భీమసేనశ్చ పాండవః పార్థేన విజితా చైషా రత్నభూతా సుతా తవ. నేను భీమసేనుడు కూడా అవివాహితులమే. రత్నం వంటి నీ కుమార్తెను అర్జునుడు రాజసభలో మత్స్యయంత్రాన్ని కొట్టి గెలుచుకున్నాడు. ఏష న సమయో రాజన్ రత్నశ్చ సహ భోజనం నటతం హాతుమిచ్ఛామ సమయం రాజసత్తమ. మత్స్యయంత్రం అన్న పదాన్ని వాడుతున్నారు కానీ అక్కడ శ్లోకంలో ఆ విషయం లేదు. మహారాజా, రత్నాన్ని మేమందరం కలిసి అనుభవించడం మా నియమం. ఈ నియమాన్ని భంగపరచడానికి మేము ఇష్టపడము. సర్వేషాం ధర్మత కృష్ణ మహిషీనో భవిష్యతి ఆనుపూర్యేణ సర్వేషాం గృహ్ణాతు జ్వలనేకరాన్. కావున మాకందరకు ద్రౌపది ధర్మబద్ధంగానే పట్టమహిషి అవుతుంది. ప్రజ్వలించే అగ్నిసాక్షిగా ఆమె మా అందరితో పాణిగ్రహణం చేస్తుంది. ఇదేంటి ఇలా అన్నాడని ద్రుపదుడు ఆలోచించాడు. ద్రుపదోవాచ ఏకస్య బహవో విహితాః మహిష్యః కురునందన నైకస్యాః బహవః పుంసః శ్రూయంతే పతయః క్వచిత్. కురునందన, ఒక రాజునకు చాలామంది రాణులు ఉండవచ్చు, కానీ ఒక రాణికి అనేకులు భక్తులుగా ఉండటం ఎక్కడా వినపడదు. లోకవేద విరుద్ధం త్వం నాధర్మం ధర్మవిచ్ఛుచిః కర్తుమర్హసి కౌంతేయ కస్మాత్తే బుద్ధిరీదృశీ. నీవు ధర్మవేత్తవు, పవిత్రుడవు, లోకవేద విరుద్ధమైన అధర్మాన్ని అంగీకరింపవు. కుంతీపుత్ర, నీ బుద్ధి ఈ విధంగా ఎందుకు పెడదారిని పోతోంది అన్నాడు. యుధిష్ఠిరోవాచ సూక్ష్మో ధర్మో
సూక్ష్మో ధర్మో మహారాజ నాస్య విద్మో వయం గతిం పూర్వేషామానుపూర్వేణ యాతం వర్త్మానుయామహే. యుధిష్ఠిరుడు అన్నాడు, రాజా, ధర్మం చాలా సూక్ష్మమైనది. దాని మార్గాన్ని మనం ఎరుగలేము, కానీ పూర్వీకుల మార్గాన్ని ఈ విషయంలో అనుసరిద్దాము. నమేవాగరుతం ప్రాహ నా ధర్మే ధీయతే మతి ఏవం చైవ వదత్యంబా మమ చైతన్మనోగతం. నా మాట అన్నాడు పొల్లుపోతూ, ధర్మం పైన నా బుద్ధి అన్నాడు అధర్మం పైన నా బుద్ధి అన్నడు నిలువదు. నా తల్లి ఈ విషయంలో ఇలాగే ఆజ్ఞాపించింది. నా మనస్సు కూడా ఇదే సరి అయినదని తెలుపుతోంది. ఏష ధర్మో ధ్రువో రాజన్ సరైనమ విచారయన్ మా చ శంకా తత్ర తే స్యాత్ కథం చిదపి పార్థివ. ఇది నిశ్చయంగా ధర్మమే, ఇంకా ఆలోచింపక అనుసరించు. ఈ విషయంలో మీకు ఏ విధమైన సంకోచము వద్దు అన్నాడు. ద్రుపదుడు అన్నాడు, త్వం చ కుంతీ చ కౌంతేయ దుష్టజుమ్నశ్చ మే సుతః కథయం త్వితి కర్తవ్యం శ్వకాలే కరవామహే. నీవు కుంతి నా సుతుడైన దుష్టజుమ్నుడు కలిసి ఆలోచించి కర్తవ్యాన్ని నిర్ణయించండి ధర్మరాజా. రేపు సరి అయిన సమయంలో దీనిని ఆచరిద్దామన్నాడు. వైశంపాయన వాచ తే సమేత్య తతస్సర్వే కథయంతి స్మ భారత అథ ద్వైపాయనో రాజన్ అభ్యాగచ్చత్యదృక్షయ. భారత, మరునాడు వారందరూ కలిసి ఈ విషయాన్ని గూర్చి మాట్లాడుకునే సమయంలో అనుకోకుండా కృష్ణ ద్వైపాయన మహర్షి వ్యాసులు వారు అక్కడికి వచ్చాడు. సరైన సమయంలోకి వచ్చి ఆయన చక్కగా చెబుతాడు, ఇది రహస్యం నాయన, ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కాబట్టి ఇలా చెయ్యి. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి వైవాహిక పర్వణి ద్వైపాయనాగమనే 94,000 మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.